నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో ఉన్నారు ఏపీకి సంబంధించిన ఒక పర్సన్. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాసినటువంటి ఈ లేఖ మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఏంటి ఈ లేఖ? ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది కదా, దేని గురించి ఈ లేఖ అసలు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న నారా లోకేష్ గారు ఒక ప్రూఫ్ బయట పెట్టడం జరిగింది. ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రజెంట్ శాసనసభ్యుడు కంటెస్టెంట్. అతను ఏం చేశాడంటే ఒక మాచర్ల నియోజకవర్గంలో ఒక బూత్లో ఈవీఎం మిషన్ని పగలగొట్టాడు. అది రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. ఎందుకంటే ఇప్పుడు వరకు భారతదేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు రిగ్గింగ్లు చూసాం, బూత్ క్యాప్చరింగ్. కానీ కొత్తగా ఏంటంటే ఈవీఎం మిషన్లు పాల్గొట్టడం దేశంలో ఇప్పుడు వరకు ఎక్కడా జరగలేదు. ఇలాంటి సంగతి ఫస్ట్ టైం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరగడం దేశం మొత్తం ఉలిక్కిపడి చూసింది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్గా తీసుకొని ఒక లెటర్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మీనా గారు ఉన్నారో ఆయనకి రాయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్లారిటీగా మెన్షన్ చేయండి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అప్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ 2024 ఇన్ అదర్ డెస్ట్రాయింగ్ ఈవీఎం అని చెప్పి డెస్ట్రాయింగ్ ఈవీఎంస్ గురించి సబ్జెక్ట్ పెట్టి రాయడం జరిగింది. దీంట్లో వచ్చి వాళ్ళు ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్వైట్ యువర్ కైండ్ అటెన్షన్ టు ద పోస్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ హ్యాండిల్ నారా లోకేష్. నేను నైట్ 9:17కి లోకేష్ గారు ట్వీట్ చేశారు. దాంట్లో ఆ వీడియో అనేది ఇంక్లూడ్ అయ్యింది. అతను ఏ విధంగా అయితే భద్రగొట్టాడు అనేది, విచ్ ఇంక్లూడ్స్ ఎ వీడియో ఇన్ విచ్ అలైగెడ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి vandalized the EVM, the Palwai Gate polling booth of Macherla constituency. In this regard, the commission has directly you to submit a factual report in the matter along with the comments and clarify following అని చెప్పి ఇదేమని చెప్పారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పాల్వాయ్ గేట్ దగ్గర పగలగొట్టాడని ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. పోలింగ్ బూత్, ఆ బూత్ లో ఈయన పగలగొట్టడం జరిగింది. ఈ విధంగా పడిన తర్వాత దీంట్లో క్లారిటీగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటే ఆయన ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి, అయి ఉంటే మాకు ఈ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో ఏంటంటే వెదర్ ద సెడ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్సిడెంట్. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఇఫ్ ఎస్ వెదర్ ద సైడ్ ఎమ్మెల్యే హ్యాస్ బీన్ మేడ్ అక్యూజ్డ్ ఇన్ ద ఎఫ్ఐఆర్ ఫిల్డ్ ఇన్ ద మ్యాటర్. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫిల్ చేశారా లేదా ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఇఫ్ ద సైడ్ ఎమ్మెల్యే హ్యాస్ బీన్ మేడ్ అక్యూజ్డ్ వెదర్ ద ఎమ్మెల్యే హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఒకవేళ దాంట్లో అక్యూజ్డ్ అంటే అరెస్ట్ చేశారా లేదు. ఇట్ ఈస్ ఇఫ్ నాట్ సో ద ఎఫ్ఐఆర్ విల్ బి ఇమీడియట్లీ లాడ్జ్డ్ ఇన్ ద మ్యాటర్ అగైనెస్ట్ దట్ సైడ్ ఎమ్మెల్యే అండ్ ద ఎమ్మెల్యే విల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. అంటే వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్లో ఉంటే అరెస్ట్ చేశారు. ఒకవేళ అరెస్ట్ చేయకపోయింటే ఇప్పటికిప్పుడే ఎఫ్ఐఆర్ వేసి ఇప్పటికిప్పుడే అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పండి. కన్సాలిడేట్ రిపోర్ట్ అండ్ కంప్లైంట్స్ బి సబ్మిటెడ్ 5 PM 22. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అతను ఏం చేశారు, అతనిపై తీసుకున్న చర్యలు ఏంటి, ఇమీడియట్గా అరెస్ట్ చేసేయమని చెప్పి చెప్పండి. ఏంటిది, డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ చర్యలు తీసుకోమని చెప్పి. దీన్ని బట్టి ఆలోచించండి వీళ్ళు ఏ విధంగా పోలీసులు సహకరించారు. మొన్నటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పరారులో ఉన్నారనే వార్తలు విన్నాం కదా, మరి పరారులో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఇటువంటి దారుణం చేశారు? ఇది 13వ తేదీ అండి జరిగింది. మే 13 ఎలక్షన్ రోజు జరిగింది. ఈ సంఘటన ఇప్పటి వరకు రాకుండా కప్పి పెట్టారు. మే 13వ తారీఖు అతను ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. ఎందుకని? అక్కడ అది తెలుగుదేశం బూత్, అక్కడ తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయి, ఇతనికి రావటం లేదు, ఓడిపోతున్నా అనే భయంతో వచ్చి పగలగొట్టాడు. ఆ రోజు మనమేం ఈ సంఘటన అప్పటికి బయటకు రాలేదు. అందరూ ఏమనుకున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడు అంటే ఏదో కేసులకు భయపడో సిట్ ఎన్క్వైరీకి భయపడో పారిపోయాడు. కాదు, ఈ కేసులోనే ఆయన నిజంగా పారిపోయింది. ఈ కేసులో అతను అంటే ఆ భయంతో పారిపోయాడు. నిన్న సాక్షికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేను 2 గంటల్లో వస్తా మాచల్గా రా, ఇప్పుడు రా దమ్ముంటే. ఇప్పుడు ఆయన బూత్ లో ఈవీఎంలు పగలగొట్టింది, ఇన్ని రోజులు ఎందుకు బయటకు పడలేదు? ఇప్పుడు దానికి సహకరించిన అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాని గురించే ఇదంతా ఈ సిచ్యువేషన్ అండి. ఇన్ని రోజులు బయటపడి ఈ రోజు బయటపడింది. ఈ రోజు బయటపడితే ఇన్ని రోజులుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు సిట్టేస్తారు దీనిపైన వేసి ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు ఈ ఈవీఎం సంఘటన జరుగుంటే ఈ వీడియో సీసీ ఫుటేజ్ 100% వెబ్కాస్టింగ్ జరుగుతుంది, ఎందుకు చేయలేదు? అసలు అక్కడున్న జనాలకు కూడా తెలుస్తుంది కదా, సిబ్బంది అందరికీ కూడా తెలుస్తుంది కదా. ఆ సంఘటనలో చాలా మంది ఒక ముసలాం పైన తిట్టడం జరిగింది, ఒక ఆయన శేషగిరిరావు అనే ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. దానిపైన ఇవన్నీ చర్యలు తీసుకుంటే ఏమంటే క్లారిటీగా చెప్పండి ఏంటంటే అండి, దీనిపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అంటే ఇమీడియట్గా ఇతను అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేసి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పంపించింది. దీంట్లో ఏంటంటే ప్రూవ్డ్ అయింది, దాంట్లో క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డి దగ్గర, హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి దగ్గర పారిపోతూ వాళ్ళ డ్రైవర్ దొరికిపోయాడు, ఈయన పారిపోతూ ఉన్నాడు. అంటే ఈయన ఇన్ని రోజులుగా దాంకోనింది ఈ ఇష్యూలోనే. నిన్న వీడియో వచ్చిన తర్వాత నుంచి ఇంకెక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేకుండా పారిపోతూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి ఆయన ఇక్కడ ఐ థింక్ ముంబైకి వెళ్తా ఉన్నాడా, దేశం వదిలి వెళ్ళిపోతా ఉన్నాడో అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నిన్న మాత్రం సాక్షి ఇంటర్వ్యూలు నేనేం తప్పు చేయలేదన్నాడు. నిన్న నైట్ ఆ వీడియో వచ్చే తాలికి మొత్తం వైసీపీ వాడు ఎవడు నోరు తెరవటం లేదు, అందరూ కామ్ అయిపోయారు. ఈ విషయం ఇది చాలా పెద్దదండి. డెస్ట్రాయింగ్ ఈవీఎం అనేది ఒక వ్యక్తిని కత్తితో పొడి చంపడం కంటే పెద్ద నేరం ప్రజాస్వామ్యంలో. అందుకని చెప్పి తన పైన చర్యలు కఠినంగా ఉంటాయి. అందుకే ఇమీడియట్ గా అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ముందు వచ్చి మాట్లాడాడు. ఈయన వచ్చి
కులాల మధ్య మాట్లాడుతాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కులాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు దేన్ని తీసుకొని కొట్టాలి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? ఇప్పుడు ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఓట్ ప్రాసెస్ అంతా ప్రాపర్ గా జరిగిందా, లేకపోతే అవకతవకలు ఏమైనా అయ్యాయి అంటారా? అది ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ ఖచ్చితంగా పెడుతుంది ఒకవేళ అనుకుంటున్నాను. ఇన్ కేసు అవకతవకలు అయి ఉంటే ఖచ్చితంగా రీపోలింగ్ చేస్తారు. మళ్ళీ రీపోలింగ్ మాచర్లో అయితే జరగడం ఉంటుంది. దానికన్నా ముందు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటున్నారు. ఇలాంటి వ్యక్తికి అండి మిజరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే అంట. ఏంటి 4 సార్లు అంటే గ్రౌడీజం చేసి గెలిచావు? 4 సార్లు అంటే ఇంతకుముందు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే? కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు, వైఎస్ఆర్సీపీ నుంచి 2 సార్లు. ఓకే, ఇది ఈయన చరిత్ర. చూడండి ఎంత నేర చరిత్ర గల వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు. మీకు ఒక సింపుల్ ఒక ఆడియో వినిపిస్తానండి. ఒకసారి వీడియో వినండి, వాయిస్ వినండి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. అంట ఈ ఈవీఎంలు పాల్గొట్టిన వ్యక్తి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మంచివాడు అంటే రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. ఒకటి ఆలోచించండి, ఏమంటా ఉన్నాడు? ఇలాంటి వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించండి, ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళండి. ఏం రౌడీలను ప్రోత్సహిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈయన రౌడీనే కదా, అందుకే రౌడీ ఆలోచన ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్ని అప్స్కాండ్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కదా గెలిపించండి ఇవన్నీ చెప్పాడు. అందుకోసం ఆయన ప్రోద్బలంతోనే ఈవీఎం పగలగొట్టాడేమో. ఈ జగన్మోహన్ రెడ్డి పైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. రైట్ అండి. సో ఇది పరిస్థితి ఎలా ఉందని అంటే ఈవీఎం మిషన్లు పగలగొట్టి అక్కడ ఓడిపోతున్న భయంతో ఇదంతా చేస్తామని చెప్పేసి ఇక్కడికి వస్తున్నటువంటి వార్త. మరి ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు ఎవరు కప్పిపుచ్చారు, దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా ఈసీ అనేది చర్యలు తీసుకోవాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, అవసరమైతే మళ్ళీ రీపోలింగ్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.